హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి తెలంగాణ టీజీ సెట్ 2025కి సంబంధించి 5th క్లాస్ రిజల్ట్స్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు 5th క్లాస్కి సంబంధించి మెరిట్ లిస్ట్ మాత్రమే విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి 23, 2025 సంబంధించి టీజీ సెట్ పరీక్ష రాసిన విద్యార్థులకు సంబంధించి మొత్తం గురుకులాల్లో 51,408 సీట్లు ఉండడం జరిగింది. అయితే ఈరోజు 36,334 మంది విద్యార్థులకు మొదటి దఫా అనగా మొదటి ఫేజ్ ఫలితాలు అనేది విడుదల చేయడం జరిగింది. మిగతా 13,130 సీట్లకు సంబంధించి త్వరలో ఫలితాలు అనేది విడుదల చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఫలితాల గురించి చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇది అఫీషియల్ వెబ్సైటు. ఈ వెబ్సైట్ లింక్ను నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూసుకుంటే 5th క్లాస్కి సంబంధించి స్టూడెంట్స్ యొక్క ఎక్కడ సీట్స్ అనేవి కేటాయించడం జరిగింది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ న్యూ డిక్లరేషన్ ఆఫ్ టీజీ సెట్ 2025 రిజల్ట్స్ స్టాండర్డ్ అని ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ అనేది దీనికి సంబంధించి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. పీడిఎఫ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తంగాను 1266 పేజీలు ఇవ్వడం జరిగింది పీడిఎఫ్లో. ఇక్కడ ఫైండ్ బటన్ ఉంది కదా, ఈ ఫైండ్ బటన్ మీద క్లిక్ చేసి మనం తెలుసుకోవచ్చు వారి యొక్క వివరాలు. ఇక్కడ చూసుకుంటే హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్కూల్ కోడ్, సొసైటీ నేమ్, డిస్టిక్, అదేవిధంగా స్కూల్ నేమ్, స్కూల్ అడ్రస్ సంబంధించి పూర్తి వివరాలు ఈ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా తెలంగాణ మహాత్మా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి స్కూల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు ఎక్కడ సీట్లు అనేది కేటాయించడం జరిగిందనే పూర్తి వివరాలు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పైన చూసుకుంటే ఇక్కడ ఫైండ్ బటన్ ఉంది. ఇక్కడ విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆర్ నేమ్ ఎంటర్ చేసినా కానీ ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినచో మీ యొక్క విద్యార్థి యొక్క సీట్ వచ్చిందో రాలేదో చూసుకోవచ్చు. ఇది మొదటి ఫేజ్ మాత్రమే. సెకండ్ ఫేజ్ వివరాలు త్వరలో విడుదల చేయనున్నట్లు తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.